రాగి రవ ఢోక్లా అంటే రాగి పిండి అలాగే రవ ఈ రెండింటి కాంబినేషన్తో ఢోక్లా అందరికీ తెలుసు. సాధారణంగా నార్త్ ఇండియా వైపు మహారాష్ట్ర వైపు అది ఎక్కువగా మనం తింటూ ఉంటాం. ఇక్కడ దొరుకుతుంది అనుకోండి, అక్కడి నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయిందనమాట ఆ ఢోక్లా అనేది. అయితే మరి రాగితో ఎలా తయారు చేస్తారు తెలుసుకుందాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట రాగి రవ ఢోక్లా. ముందుగా రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఢోక్లా ఏంటంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు మామూలుగా బయట ఢోక్లా రెడీమేడ్ ప్యాకెట్స్ కూడా వస్తూ ఉన్నాయి, కానీ అది వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఢోక్లా తిన్న తర్వాత కడుపులో ఒక రకంగా అవుతుంది, అంటే దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ వల్ల. హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆవిరి మీద చేస్తాం కాబట్టి ఇంకా మంచిది కూడా ఆరోగ్యానికి. అయితే ఢోక్లాలో సాధారణంగా శనగపిండి అది వేస్తూ ఉంటారు బయట, కానీ మన ఇంట్లో ఢోక్లా తయారు చేసుకుంటే మనం శనగపిండి బదులుగా చక్కగా రాగి పిండి ఇవన్నీ వేసుకుని తయారు చేసుకోవచ్చు. అయితే రాగికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మనకి వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, శరీరంలో బ్లడ్ కౌంట్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రాగి అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి బోన్స్ని స్ట్రెంథెన్ చేయడంలో రాగి చాలా బాగా సహాయపడుతుంది. సాధారణంగా రాగితో ఎన్ని రకాలు చేసుకుంటాం. రాగి ముద్ద చేసుకుంటాం, రాగి జావ చేసుకుంటాము. రాగి జావలో మీరు డ్రై ఫ్రూట్ పొడి వేసి కూడా మీరు తాగొచ్చు. రాగితో రకరకాల వంటల్లో భాగంగా ఈ ఢోక్లా కూడా తయారు చేసుకోండి. ఎందుకంటే ఢోక్లా అనేది చాలా మందికి తెలియదు. రాగితో ఢోక్లా ఎలా చేస్తారో నాకు తెలిసి చాలా మందికి తెలియదు. నేర్చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో మనకు ఢోక్లా కావాల్సినటువంటి ఒక పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, ఢోక్లాకి ఒక పిండి తయారు చేసి దాన్ని మనం ఆవిరిలో ఉడికించి ఆ తర్వాత దాని మీద పోపు వేస్తూ ఉంటాం. అది మనకి ప్రాసెస్. అదే విధంగా ప్రాసెస్ చేయబోతున్నాము. దాంట్లో ఏమేమి వేస్తున్నాము అంటే మనకు రాగి అలాగే రవ ఈ 2 కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా రాగి, ఆ తర్వాత 1 కప్పు రాగి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త రవ, రాగి పిండి రవ ఈ 2 కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఏమేమి వేద్దాము, కాస్త పెరుగు వేసుకుందాం. కాస్త పెరుగు వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఆ తర్వాత ఫ్రూట్ సాల్ట్ వేసుకుందాం. ఫ్రూట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే మరీ మనం పల్చగా చేసుకోకుండా కొంచెం మనము ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. రాగి అనేది ఉదయాన్నే మనం తీసుకుంటే చాలా మంచిది. డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, డైజెషన్ చాలా బాగా అవుతుంది. సో మీకు ఉదయాన్నే ఏంటంటే ఏం తినాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఏం తినాలి, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏం తాగాలి అంటే పొద్దున్నే మనకేం అర్థం కాదు, ఏమీ తినబుద్ధి కాదు, సాలిడ్గా ఎక్కువ తినబుద్ధి కాదు, కానీ ఏమి తినకపోతే నీరసం వస్తుంది. అలాంటప్పుడు మీకు రాగి జావ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాగి తిన్న తర్వాత అండి ఒక 1 అవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఆకలి పుట్టించడానికి కూడా రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాగి తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు ఆకలి కూడా తగ్గిస్తుంది. అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అంటే ఊరికి అన్నం తినడం వల్ల ఏంటంటే మనకి ప్రతిసారి ఆకలిస్తూ ఉంటుంది. ప్రతి గంటకి 2 గంటలకి అది ఆకలిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వెంటనే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. రాగి అనేది తొందరగా గ్లూకోజ్లో కన్వర్ట్ అవ్వదు కాబట్టి ఎక్కువసేపు కడుపులో అలా నిండుగా ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ప్రతిసారి ఏదో ఒకటి తిందామా, చిరుతిండి తిందామా, స్నాకింగ్ చేద్దామా ఇలాంటి ఆలోచనలు రావు. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, మనకి ఇలా పిండి తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక పాత్ర తీసుకుందాం. దీనికి కొంచెం మనము నూనె వేసేసి ఒక్కసారి గ్రీజింగ్ లాగా చేసేసుకుందాం. ఇది మనం ఎందుకంటే చక్కగా ఇందులో ఈ పిండి వేసేసుకుని ఢోక్లా తయారు చేసేసుకుందాము. ఈ పిండి అంతా కూడా ఇందులో వేసేసుకుంటే మనకు చక్కగా షేప్లో కట్ అవుతుంది అనమాట. లేదు అంటే అతుక్కుంటూ ఉంటుంది చిరాగ్గా. సో అందుకే ఖచ్చితంగా ఇది ప్రాపర్గా మనం ఇలా గ్రీజింగ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి రాగి పిండి ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం.
చక్కగా మనం ఈ రాగి పిండి అంతా కూడా వేసేసుకున్నాము. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఒకసారి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని చక్కగా మనము ఈ ఆవిరి పాత్రలో పెట్టేసుకుందాం. ఆవిరి పాత్రని ముందుగా వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుంటే ఆవిరి పాత్ర కాస్త వేడవుతూ ఉంటుంది. ఇందులో నేను నీళ్లు కూడా పోసేసుకొని రెడీగా పెట్టానండి ఆల్రెడీ. ఇందులో వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ పాత్ర మీద చక్కగా ఈ పాత్ర పెట్టేసుకుంటే ఆవిరి మీద ఒక 8 నిమిషాలు, మరి 5 నిమిషాలు అయితే అవ్వదు, 8 నిమిషాలు ఖచ్చితంగా సమయం పడుతుంది. ఇటువైపు మనం చక్కగా రాగి పిండిని ఆవిరి మీద ఉడికిచ్చేస్తున్నాము. మరోవైపు పోపు పెట్టేసుకుందాం. పోపు పాత్ర పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇక పోపు అంటే నార్మల్గా మన అందరికీ తెలిసిందే అండి, కొత్త ప్రొసీజర్ ఏం కాదు. అన్ని ఢోక్లాల్లో వేసేదే, అందరి ఇళ్లలో వాడేదే. సో ఇందులో ఢోక్లా కంటూ కొత్త పోపు ఏం మనం వాడట్లేదు. చక్కగా సింపుల్గా చేసేసుకోవడమే. చెప్పాను కదా, అందుకే చాలా ఈజీ ప్రాసెస్. ఇది మీకు డబ్బాలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు బాక్స్లో ఇవ్వడానికి, స్నాక్ లాగా ఇవ్వడానికి, దానికి కూడా చాలా చాలా బాగుంటుంది. జస్ట్ పోపు పెట్టుకోవడము. ఇది ఒక వాళ్ళు లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా దీనికి టైం తీసేసుకున్నారంటే అయిపోతుంది అనమాట. చూసారా, ఆల్రెడీ చక్కగా సగం వరకు పూర్తయిపోయింది. అవుతుంది, కొంచెం టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు అయిపోతుంది అది. ఈలోపు మనకు ఆయిల్ కూడా వేడైంది కాబట్టి పోపు వేసేసుకుందాం. ఆవాలు, మనకు కొంచెం పోపు ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఇదంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి పోపు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత నువ్వులు. మీరు కావాలంటే మినప్పప్పు అలాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేస్తున్నాం కాబట్టి నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిది. డైరెక్ట్గా మన కాల్షియం, మనకు రాగిలో ఎంత కాల్షియం అయితే ఉంటుందో దానికి డబుల్ నువ్వుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే మీరు అలా డైరెక్ట్గా ఒక స్పూన్ నువ్వులు తినేసే ప్రయత్నం చేయండి. పిల్లలకు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచిది. లేదు అంటే డైరెక్ట్గా వాళ్ళు తినట్లేదు అంటే నువ్వుల పొడి వాళ్ళ కూరల్లో వేయడము అలాంటివి కూడా చేసుకోవచ్చు. వాళ్ళ కూరలనే కాదు, ఎవరైనా కూడా ఆడవాళ్ళకి 30+ కంపల్సరీ కాల్షియం అనేది చాలా తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏదో ఒకటి కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమని చెప్పను, కాకపోతే కాల్షియం వచ్చేటువంటి ఫుడ్ని తినమని అందరూ చెప్తూ ఉంటారు, నేను అదే చెప్తున్నాను. ఇది ఒకసారి మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. చక్కగా వేగిపోయింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇక అన్నీ వేసేసుకున్నాము. ఇది రెడీ అవుతుంది, ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. ఈ పోపు రెడీ అయిపోయింది. లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes. రాగి ఢోక్లా తయారు చేసుకుంటున్నాం కాబట్టి రాగి, రవ, పెరుగు అన్నీ కలుపుకొని చక్కగా ఇలా వేసేసుకున్నాము. ముందుగా ఇది చక్కగా ఇలా కొనాలు కట్ చేసేసుకుందాం. ఇలా బోర్లిచ్చుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని ఒక ఢోక్లా షేప్ మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం. దీన్ని మనము ఒక్కొక్కటిగా చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం పైన నుంచి చక్కగా పోపు వేసేసుకోవచ్చు. చాలా హెల్దీగా, ఎక్కడ మనము శనగపిండి వాడకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మీరు తినేయచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని మనం పైన నుంచి వేసేసుకుందాం. నువ్వులు ఉన్నాయి కాబట్టి చక్కగా పిల్లలకు కూడా చాలా మంచిది, వాళ్ళకు కూడా అలవాటు చేయండి. అంటే మనకి పోపు ఎంత ఉంటే అంత బాగుంటుంది రుచి. చివరిగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము.
చక్కగా ఉంటుంది, సూపర్గా. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికైతే అసలు ఎన్ని ఉన్నాయి, నువ్వులు, పోపు, తర్వాత రాగి, ఇంత మంచి విలువలు అనమాట. రిచ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో తప్పకుండా మీరు కూడా రాగి రవ ఢోక్లా తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి రవ ఢోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాగి రవ ఢోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, రవ, పెరుగు, సరిపడా ఉప్పు, కాస్త ఫ్రూట్ సాల్ట్, కొంచెం నీళ్లు పోసి దోశ పిండి రాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గాజు పాత్రకి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పోపు బాండి పెట్టుకుని అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు వేసి పోపు మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న రాగి ఢోక్లాని ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని వేసి చివరిగా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే రాగి రవ ఢోక్లా రెడీ.